ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన ప్రాంతాన్ని రహదారితో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర ఎక్సైజ్ పన్నుల అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీకాకుళం జిల్లాలో అతిసార కేసులు నమోదు కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వ్యాధి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 32 మంది అతిసార బారిన పడగా వీరిలో 10 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకున్నారని, మిగిలిన 22 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరొకవైపు శ్రీకాకుళం నగరంలో అతిసార కేసులు నమోదైన ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెయిన్ కారణం ఇంకా మనం చెప్పలేకపోతున్నాం. ఏదైనా ఫుడ్ కంటామినేషన్ అవ్వచ్చు, లేకపోతే వాటర్ కంటామినేషన్ కూడా అవ్వచ్చు. వాటర్ శాంపిల్స్ మనం వైజాగ్, బలగాలో లోకల్ ల్యాబ్ కూడా మనం పంపించాం. ఇక్కడ వాటర్ సప్లై మనం పూర్తిగా ఆపేసాం. నిన్నటి నుంచి ట్యాంకర్ ద్వారా మనం వాటర్ ఇస్తున్నాం. ఈ రోజు పొద్దున్న నుంచి స్పెషల్ శానిటేషన్ టీమ్స్ మనం పెట్టాం. పబ్లిక్ కూడా దయచేసి మీ దగ్గర ఉన్న నీళ్ళు ఒకవేళ నిన్న మొన్న ఏదైనా పట్టుకున్నారంటే వదిలేయండి. ట్యాంకర్ ద్వారా మనం నీళ్ళు ఇస్తున్నాం, అదే మాత్రం తీసుకోండి. గవర్నమెంట్ పరంగా అన్ని సాయం మనం చేస్తున్నాం. కిమ్స్ హాస్పిటల్, రిమ్స్ హాస్పిటల్, ఏదైనా మెడికల్ ఖర్చు కానీ, తర్వాత మెడికల్ టెస్టులు కానీ ఏమీ ప్రాబ్లం లేదు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తున్నారు. అంతకుముందు ఇటీవల మరణించిన పలువురు మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలియజేసింది. ప్రజాప్రతినిధుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు రాష్ట్ర శాసనసభ సభ్యులకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఈ మధ్యాహ్నం ప్రారంభిస్తారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్తో సహా మొత్తం 14 క్రీడాంశాల్లో ఈ నెల 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని అధికారులు తెలిపారు. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన ప్రాంతాన్ని రహదారితో అనుసంధానించేలా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై శాసనసభ్యులు ప్రశ్న అడగగా ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తరపున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని కొరియా గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన గ్రామాలు, కొండ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల కోసం అడవితల్లి బాట కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 1,077 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం అమలవుతోందని మంత్రి పేర్కొంటూ, రాష్ట్రంలో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 32,091 రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. 32,091 రోడ్లు సుమారు 68,233 కిలోమీటర్లు అధ్యక్ష. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా 1,077 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదిన ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దాంతోపాటు పల్లె పండుగ 2 ఇనిషియేటివ్ కూడా మనం టేకప్ చేసాం అధ్యక్ష. వీటి కింద 2,500 కిలోమీటర్లు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి మనం ముందు తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య సేవలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జిల్లా కేంద్రాల్లో 19 డిస్పెన్సరీలు, విజయవాడలో 1 కేంద్ర ఆసుపత్రి ద్వారా ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45,000 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఏదైతే ఈహెచ్ఎస్ స్కీమ్లో ఈ ప్రభుత్వంలో విలీనం తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి దక్కిందో దానిలో భాగంగా మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేదానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష. దీని ద్వారా 1900 హాస్పిటల్స్ లో ఈ పథకాన్ని 45,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరికీ అందుతున్నాయి అధ్యక్ష. అయితే పెన్షన్ విషయంలో మామూలుగా వచ్చే పెన్షన్ కంటే ఇది తక్కువ ఉందని చెప్పారు అధ్యక్ష. అది కూడా మా దృష్టిలో ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి దీని మీద కూడా ఒక సానుకూలమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.
రాజధాని అమరావతికి అనుబంధంగా విజయవాడ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలోని 3 ప్రధాన కాల్వల సుందరీకరణకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. నగరంలో మురుగునీటి సమస్యలను అరికట్టేందుకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కల్తీ పాల ద్వారా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసుతో కలిసి ఆమె ఈరోజు పరామర్శించారు. అనంతరం పురంధరేశ్వరి మాట్లాడుతూ బాధిత ప్రాంతాల్లో అనుమానిత లక్షణాలు ఉన్నవారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పురపాలక పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి పి. నారాయణ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని గ్రామాల్లో వసూలయ్యే నిధులను పంచాయతీలకు కేటాయించే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. వివిధ అనుమతుల ద్వారా వసూలయ్యే నిధుల్లో పంచాయతీలకు చెల్లించాల్సిన వాటాను నిర్ధారించాలని మంత్రి ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఆయా నిధులను గ్రామాలకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు. కేంద్ర ఎక్సైజ్ పన్నుల అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ఎక్సైజ్ సాల్ట్ చట్టం 1944 ఫిబ్రవరి 24వ తేదీన రూపొందించిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ రోజున కేంద్ర ఎక్సైజ్ పన్నుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ఎక్సైజ్ పన్నుల విధానాన్ని మెరుగైన రీతిలో అమలు చేసేలా ఎక్సైజ్ శాఖ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు, ఈ తరహా పన్నుల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మహాకుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనానాయక్ తెలిపారు. కుంభాభిషేకం మహోత్సవం ఏర్పాట్లపై విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీసా, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీనానాయక్ మాట్లాడుతూ వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో కుంభాభిషేకం వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శత జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు, ప్రత్యేక పుష్పాలంకరణ, క్షీరాన్న భోజనం, నివేదికను వంటి నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చివరి రోజు కావడంతో రద్దీ మరింత పెరుగుతుందని, ఈ నేపథ్యంలో వాహనాలను దారి మళ్లిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. వాతావరణం. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది తూర్పు వైపు కదులుతూ రానున్న 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్. నారాయణ పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిసార బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా ప్రతి గిరిజన ప్రాంతాన్ని రహదారితో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కేంద్ర ఎక్సైజ్ పన్నుల అవగాహన దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.